గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం సెంగోల్ రాజదండం గురించి తెలుసుకుందాం. పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సెంగోల్ దండము. సెంగోల్ భారతదేశంలోని పురాతన బంగారు రాజదండం. దీనిని చోళ రాజులు రాజరిక అధికార మార్పిడికి చిహ్నంగా వాడేవారు. సెంగోల్ అనే తమిళ పదం సెమ్మై నుండి వచ్చింది. దీని అర్థం ధర్మం. ఇది బ్రిటిష్ పాలన నుండి విముక్తి, స్వతంత్ర భారతదేశానికి అధికార బదిలీకి ప్రతీకగా స్వతంత్ర భారతదేశం మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకు అప్పగించబడింది. డిజైన్. సెంగోల్ అనేది బంగారు పూతతో కూడిన రాజదండం. దాదాపు 5 అడుగుల పొడవు, వెండితో చేసిన దండం. సెంగోల్ తయారీకి 800 గ్రాముల బంగారాన్ని ఉపయోగించారు. ఇది క్లిష్టమైన డిజైన్లతో చేయబడింది. దీని పైభాగంలో నంది చెక్కబడి ఉంటుంది. చరిత్ర. చోళ రాజవంశ సంప్రదాయ ప్రకారం తమిళంలో సెంగోల్ అని పిలువబడే రాజదండం వారి పట్టాభిషేక సమయంలో రాజ కుటుంబానికి చెందిన కొత్త రాజుకు అప్పగించబడుతుంది. ఈ ఆచారం చోళ రాజవంశం పాలన నుండి ఉద్భవించింది. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ పాలకులు భారతీయులకు అధికారాన్ని అప్పగించారు. అధికార మార్పిడికి ముందు గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ జవహర్లాల్ నెహ్రూను భారతదేశానికి స్వాతంత్రం వస్తే అధికార మార్పిడికి చిహ్నంగా ఏమిటి అని అడిగాడు. అప్పుడు నెహ్రూ తమిళనాడుకు చెందిన తోటి కాంగ్రెస్ నాయకుడైన సి రాజగోపాలాచారితో ఈ సమస్యను చర్చించాడు. అతను తమిళ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో తమిళనాడు రాజ కుటుంబ సంప్రదాయం గురించి నెహ్రూకు చెప్పి ఆచారం ప్రకారం రాజకుటుంబంలోని కొత్త రాజుకు పట్టాభిషేకం సమయంలో రాజదండం అప్పగిస్తారు అని చెప్పాడు. రాజగోపాలాచారి బ్రిటిష్ వారి నుండి రాజదండం తీసుకోవాలని నెహ్రూకు సలహా ఇచ్చాడు. నెహ్రూ ఆ రాజదండం బాధ్యతని రాజగోపాలాచారికి అప్పగించాడు. రాజగోపాలాచారి ఆ బాధ్యతను స్వీకరించి తమిళనాడులోని తిరువడుతురై ఆధీనం మఠాన్ని రాజదండం తయారు చేసేందుకు సంప్రదించాడు. అప్పటి మఠాధిపతి రాజదండం తయారు చేసే పనిని చేపట్టి దాని తయారీని మద్రాసుకు చెందిన నగల వ్యాపారి అయిన ఉమ్మిడి బంగారు చెట్టికి అప్పగించాడు. అతను ఆ బంగారు దండము తయారు చేశాడు. సెంగోల్ రాజదండమును తయారు చేసిన తర్వాత చెట్టి ఆ బంగారు దండమును మఠానికి అప్పగించాడు. మఠానికి చెందిన పురోహితుడు రాజదండాన్ని లార్డ్ మౌంట్ బాటన్ కు అందజేశాడు. దానిని మౌంట్ బాటన్ నుండి తీసుకొని 1947 ఆగస్టు 15 అర్ధరాత్రికి 15 నిమిషాల ముందు దానిపై గంగాజలం చల్లి రాజదండాన్ని నెహ్రూకు అప్పగించారు. జవహర్లాల్ నెహ్రూకి ఇచ్చిన తర్వాత దానిని ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని ఆనంద్ భవన్ మ్యూజియం, నెహ్రూ గ్యాలరీలో ఆ సెంగోల్ను ఉంచారు. అక్కడి నుండి 28 మే 2023న కొత్త పార్లమెంట్ భవనానికి మార్చబడింది. దానిని కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభ స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ కుర్చీకి కుడివైపున ప్రతిష్ఠించాడు. మే 28, 2023న కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా 75 సంవత్సరాల స్వాతంత్రానికి గుర్తుగా ప్రధాని మోదీ దానిని గుర్తుగా పునరుద్ధరించే వరకు సెంగోల్ తక్కువ దృష్టిని ఆకర్షించింది. 20 మంది హిందూ పూజారులు పాల్గొన్న కార్యక్రమంలో ప్రధాని రాజదండం అందుకున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ వేడుక ప్రతిపక్ష పార్టీల మధ్య విభేదానికి దారితీసింది. వారు దీనిని భారత పార్లమెంట్ యొక్క లౌకిక సూత్రాల నుండి తప్పుగా భావించారు. సెంగోల్ ఇటీవల వార్తల్లో ఎందుకు? 18వ లోక్సభలో మొదటిసారిగా రాష్ట్రపతిని 5 అడుగుల పొడవైన బంగారు దండమైన సెంగోల్తో లోపలికి తీసుకెళ్లారు. ఇప్పుడు శాశ్వతంగా లోక్సభ స్పీకర్ కుర్చీలో ఉంచబడిన సెంగోల్ ప్రత్యేక సందర్భాల కోసం తీసుకురాబడుతుంది. ఇది రాష్ట్రపతి ప్రసంగ సమయంలో ఉంచబడింది. 18వ లోక్సభ సమావేశాలు ప్రారంభం కాగానే కొత్త పార్లమెంట్లో సెంగోల్ ఉనికిపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. భారత రాజ్యాంగానికి ప్రతిరూపంగా సెంగోల్ను మార్చాలని సూచిస్తూ స్పీకర్కు లేఖ రాశారు. రాజ్యాంగం ప్రజాస్వామ్య పాలనకు చిహ్నం. రాజ్కా దండా లేదా రాజ్యాంగం దేశాన్ని పరిపాలిస్తాయా? రాజ్యాంగాన్ని సమర్థించేందుకు పార్లమెంటు నుండి సెంగోల్ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మరిన్ని వీడియో కొరకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.